పరిస్థితిని, ఎందుకంటే చాలా చోట్ల ఉన్నటువంటి సమస్య ఇది. సో మనతో పాటు కర్నూలు నుంచి మా సుంకన్న కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ సుంకన్న. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సో ఎట్లుంది అసలు ఎమ్మెల్యేల యొక్క పనితీరు? వాళ్ళు ఏ రకంగా సీరియస్గా వర్క్ చేస్తున్నారు? అందరూ కాదు, కొంతమంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా కొంతమంది సీనియర్లు కావచ్చు. సమన్వయ సమస్య ఎదురవుతోంది, వారితో చికాకులు వస్తున్నాయని చెప్పి ఇవాళ లోకేష్ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. సో ఎలా ఉంటోంది నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితి? యాక్చువల్గా అయితే సమన్వయం అయితే అతిపెద్దగా మారింది. ఎందుకంటే సీనియర్ల జూనియర్ల మధ్యన అయితేనేమి కొంత కోఆర్డినేషన్ సరిగా లేకపోవడం, గ్రూప్ రాజకీయాలు చేయడం, ఒక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యే నియోజకవర్గంలో నాకు పలానా మండలంలో పట్టుంది మా వాళ్ళకి ఇవ్వాలా అట్లా జోక్యం చేసుకొని ఉండడం వల్ల ఈ వర్గ విభేదాలు అనేవి క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ గతంలో అయితే గతంలో ఈ విధంగానే ఉండేది. సో అయినప్పటికీ కూడా తీరు మార్చుకోవాలని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఎమ్మెల్యేలు మాత్రం తీరు మారడం లేదు. ఎందుకంటే ఏ చిన్న విషయం జరిగినా, మొన్ననే రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్గా చూసుకుంటే శ్రీశైలం నియోజకవర్గంలో ఎంపీ బైరెడ్డి శబరి, అదేవిధంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వర్గాల మధ్య కూడా పెద్ద ఇష్యూ అయింది. అది అధిష్టానం దృష్టి దగ్గర కూడా పంచాయతీకి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అయినప్పటికీ మిగతా వాళ్ళనే సక్రమంగా ఉన్నారంటే వాళ్ళలో కూడా కొంతమంది చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఈ గ్రూప్ రాజకీయాలు సీనియర్లు కొంతమంది జూనియర్లను కలుపుకొని ఒక గ్రూప్ రాజకీయం అట్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే మొత్తం 4-5 గ్రూపులు ఉన్నాయి ఎమ్మెల్యేల మధ్యనే. సో ఎంపీలు వాళ్ళు ఒక గ్రూపుగా ఇట్లా ఉండడంతో క్యాడర్ అంతా కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. ఎవరు ఎటు వెళ్ళాలో ఎవరు ఎటు పోకూడదు అనేది కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మొన్న రీసెంట్గా 7వ తేదీన జడ్పీ సమావేశం జరిగితే కనీసం ఒక ఎమ్మెల్యే, పాణ్యం ఎమ్మెల్యే గౌరిచరితారెడ్డి ఒక్కరు మాత్రమే జిల్లా పరిషత్ సమావేశానికి వచ్చి వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 2 ఉమ్మడి కర్నూలు జిల్లాలకు చెందిన కలెక్టర్లు కూడా వచ్చారు, పలు శాఖల అధికారులు వచ్చారు. మా నియోజకవర్గానికి ఇవి కావాలి. మొన్న అసెంబ్లీలో రీసెంట్గా జరిగిన అసెంబ్లీలో డిస్కషన్ చేశాను, ఇప్పుడు కొన్ని ఇంకా మిగిలిపోయినాయి అవి ఇక్కడ చెప్దామని వచ్చాను అని ఆమె జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అనేది నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన జిల్లా పరిషత్ సభ్యులు కానీ, ఎంపీపీలు కావచ్చు, లేదా అన్ని శాఖల అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు కదా. ఎక్కడైనా అధికారుల మధ్య సమన్వయ లోపం ఉన్నా, లేకపోతే అధికారులు సక్రమంగా పనిచేయకపోయినా వాటన్నిటినీ కూడా ప్రస్తావించి పని చేయించుకునే దానికి చక్కటి వేదిక కదా. ఎందుకు ఎమ్మెల్యేలు హాజరు కావట్లేదు? ముఖ్యంగా ఏంటంటే గతంలో అయితే జిల్లా పరిషత్ సమావేశానికి వెళ్ళి నేను మా నియోజకవర్గం సంబంధించిన ప్రధానమైన అంశాలను చర్చించాను, మళ్ళీ సమావేశానికంతా కొన్ని వాటిని పరిష్కరించుకోగలిగానని చాలా గ్రేట్గా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సో అసెంబ్లీ సమావేశాలకైతే అక్కడ వెళ్ళకపోతే వెంటనే అడిగేటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ అడిగేవారు లేకపోవడం వల్ల కూడా ఇది ఒక రీజన్ గానే చెప్పొచ్చు. వాళ్ళు సొంత పనుల్లో బిజీగా ఉండడం. మొన్నైతే ఒక 2-3 ఎమ్మెల్యేలతో కూడా కొంత పార్టీలో చర్చ జరగడం ఏంటంటే, సో పెళ్లిళ్ళు ఉండడం వల్ల ఇంకో కొన్ని పనులు ఉండడం వల్ల జిల్లా పరిషత్ సమావేశాలకు వెళ్ళలేదు. సో కాబట్టి మేమైతే మా ఎజెండా తరఫున మేమైతే పంపించాము, వాటిని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తాము, పాతవే కదా అన్నట్లు చాలా నిర్లక్ష్య ధోరణిలో మాట్లాడినట్లుగా టాక్ నడుస్తుంది. అయితే అసెంబ్లీలో అయితే కొంత మాత్రమే ఉంటుంది ఏ సమస్యకైనా మాట్లాడడానికి. కానీ ఇక్కడ మినీ అసెంబ్లీ లాంటి జడ్పీ సమావేశంలో మాట్లాడుకొని సుదీర్ఘంగా మాట్లాడుకోవచ్చు. అధికారులు ఉంటారు, ఇరుగు పొరుగున ఉన్నటువంటి నియోజకవర్గాలు కొన్ని బార్డర్ సమస్యల్లో కూడా సమస్యలు ఉంటాయి. సో వాటిని కూడా మాట్లాడుకోవడానికి చక్కటి వేదిక ఇది. సో పరిష్కార వేదిక కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఏదైనా సరే కొన్ని మా నియోజకవర్గం తరఫున ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజలకు నేను ఇది చేయాలని ఒక సంకల్పంతో వచ్చి ఇక్కడ మాట్లాడి వాటిలో కొన్ని అయినా సరే సాధించుకోగలిగితే ఏదైతే పార్టీకి అయితేనేమి ఆ నాయకుడికి అయితేనేమి ప్రజల్లో కొంత గుర్తింపు ఉంటుంది. సో ఆ రకంగా లేకపోవడం సరికి ప్రజల్లో కూడా ప్రజాప్రతినిధులపై తీవ్ర విమర్శలు అవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో అయితే యాక్చువల్గా అయితే జిల్లా పరిషత్ సమావేశాలు జరిగితే 5 ఏళ్లలో కొంతమంది వచ్చేవాళ్ళు, కొంతమంది అసలు రానేవాళ్ళు ఉండేవాళ్ళు. అయితే ఒక్కొక్కసారి అయితే 2-3 మాత్రమే వచ్చేవాళ్ళు. సో అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉండవని అందరూ భావించుకొని రాయలసీమలోని కడప తర్వాత కర్నూలుకు వైసీపీ కంచుకోట అలాంటి ప్రదేశం జిల్లాలోనే అత్యధిక మెజారిటీగా సీట్లు ఇచ్చారు ప్రజలు. 12 ఎమ్మెల్యే సీట్లు గెలిపించారు. సో మొదట్లో అయితే కొంత కూటమి ఎమ్మెల్యేలు
జిల్లా పరిషత్ సమావేశానికి రావడం, చర్చలు, సమస్యలపైన కూడా బాగా చర్చించి కొన్ని సాధించుకోవాలి, వాటిని పరిష్కరించుకున్నారు. అయితే తర్వాత రాను ఏంటంటే వీళ్ళల్లో ఈ అటెండెన్స్ అనేది కూడా తగ్గిపోతుంది. సో ఇక్కడ అడిగేవారు ఎవరు లేకపోయేసరికి కూడా వాళ్ళు కొంత నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో కాబట్టి వాళ్ళకి వీళ్ళకి తేడా లేకుండా గతంలో వైసీపీ వాళ్ళు అయితే వచ్చినట్టు లేకుంటే లేదు అన్నట్టు ఉండేవాళ్ళు. సో ఆ పరిస్థితులు రాకుండా మాకు మంచి చేస్తారనే ఉద్దేశంతో గెలిపించినాం. కాబట్టి ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా జెడ్పీ సమావేశాలకు వెళ్ళి సమస్యలు, నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తే మళ్ళీ రానున్న లోకల్ ఎలక్షన్లో కూడా కొంత గ్రిప్ ఉంటుంది, ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. సో ఈ విధంగా ఉంటుంది అని కూడా రాజకీయ వర్గాలు అయితే చర్చ జరుగుతుంది. సో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మొన్న సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్కుల విషయంలో అయితేనేమి, పింఛన్ల పంపిణీ విషయంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, వారి ధోరణి మారాలని కూడా ఆగ్రహం వ్యక్తం చేసి 3 ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చినటువంటి సమాచారం. అయితే వాళ్ళు ఇప్పటికే నోటీసులకు సంజాయిషి ఇచ్చుకోవడానికి తర్జనలో పడుతున్నారు. సో మిగతా వాళ్ళ పరిస్థితి కూడా ఈ విధంగా ఉండకూడదు, ఖచ్చితంగా ఏదైతే బాధ్యతగా ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తూ అసెంబ్లీ సమావేశాలకైతేనేమి, అదేవిధంగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు వెళ్ళి సమస్యల పరిష్కారం అన్నీ కాకపోయినప్పటికీ కొన్నైనా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని కూడా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. రైట్ సుంకన్న, మీరు అన్నట్లుగా శాసనసభ్యులు జిల్లా పరిషత్ సమావేశాలు కానీ గతంలో అవసరమైతే మండల స్థాయి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఏమైనా మీటింగ్లు, నిర్ణయాలు ఉన్నా కూడా పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితి, ఒక డైరెక్షన్ అధికారులకు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ, ఎంపీపీ లేదా ఎంపీటీసీలు ఈ స్థాయిలో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఖచ్చితంగా అలానే ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్రజల నుంచి ఎన్నికై వచ్చినటువంటి వారే కాబట్టి వారికి కూడా ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధాలు ఉంటాయి, ప్రజలతో భాగస్వామ్యం కూడా ఉంటుంది. సో ప్రజా విజ్ఞప్తులకు సంబంధించినటువంటి సేకరించేటువంటి కార్యక్రమం విషయంలో కూడా ఎంతవరకు వర్క్ చేస్తున్నారు, ఏ రకంగా వర్క్ చేస్తున్నారు, ప్రజల నుంచి నేరుగా పార్టీ కార్యాలయాలకు వెళ్లాల్సినటువంటి మనం ఇటీవల చూస్తే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తే చంద్రబాబు నాయుడు లేదా లోకేష్ లాంటి వారు వచ్చినప్పుడు పెద్ద సంఖ్యలో అక్కడికి వస్తున్న పరిస్థితి, క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేటువంటి పరిస్థితి లేదా విజ్ఞప్తులు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటే ఇలాంటి అక్కడి దాకా వెళ్లాల్సినటువంటి పరిస్థితి రాదు కదా, ఎందుకు అలా జరగట్లేదు? యాక్చువల్గా అయితే కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మొదటి నుంచి కూడా ప్రజావేదిక అని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన కూడా లోకల్గా ఎప్పుడు కుదిరితే అప్పుడు అది ప్రజావేదిక నిర్వహిస్తున్నారు. మంత్రి టీజీ బర్ అయితేనేమి, అదేవిధంగా ఎన్ఎండి ఫారూక్ మంత్రులు, ఈ 3 మంత్రులు కూడా చాలా బిజీగా షెడ్యూల్ ఉన్నప్పటికీ ఒకవైపు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యలపైన, అదే